15 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ ఖాన్. పంచాయతీ ఎన్నికలపై ఈసీ స్పీడప్, కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్. పంచాయతీ పోరుకు యూత్ ఇంట్రెస్ట్, అభ్యర్థుల ఎంపికపై నేతలకి ఇబ్బందులు. మల్లాపూర్లో ఎన్నికలు బహిష్కరణ, మండలం మార్పుపై గ్రామస్తుల అలక. ఉమ్మడి కరీంనగర్ డీసీసీ మీట్లో గొడవ, పార్టీ ఓటమిపై కాంగ్రెస్ నేతల వాగ్వాదం. కొనసాగుతున్న అయ్యప్పల ఆందోళన, ఆలయ పవిత్రత కాపాడాలంటూ నిరసన. ఇక అప్డేట్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న కొత్త అసెంబ్లీ కొలువు తీరనుంది. 15 నుంచి 20 వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతాయి. 16న మజ్లిస్ సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 15న ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ఉదయం 11:30 సమావేశాలు ప్రారంభమవుతాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటించి నామినేషన్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 18న స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుంటారు. 19న కొత్త శాసనసభను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. అటు కొత్త అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్ గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను నియమించారు. అయితే ఎన్నికైన తాజా ఎమ్మెల్యేల్లో సీనియర్ నాయకుడు కావడంతో ఆయన్ను ఎంపిక చేశారు. ముంతాజ్ ఖాన్ మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వివాద రహితుడిగా ఉండటంతో ఆయనకు ఈ గౌరవం దక్కినట్టు భావిస్తున్నారు. తమ పార్టీ నేతకు అవకాశం ఇవ్వటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓవైసీ ట్వీట్ చేశారు. పంచాయతీ ఎన్నికలపై స్పీడ్ పెంచింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సీఎస్ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోకల్ ఎలక్షన్ల ఏర్పాట్లు, భద్రతపై రివ్యూ చేశారు. ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరుగుతాయి. మొదటి దశ ఈ నెల 21న, రెండో దశ 25న, మూడో దశ 30న జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు స్పీడప్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. డెఫినెట్ గా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేయొచ్చు. మా అబ్జర్వర్స్ కూడా వెళ్తున్నారు ఇప్పుడు జిల్లాలోకి, వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పొచ్చు. డెఫినెట్గా దాని మీద ఇప్పుడు ఎలా చేస్తారు, ఎందుకోసమంటే ఫస్ట్ ఫేజ్ లోపల 7th నాడు నామినేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. 7th, 8th, 9th వరకు నామినేషన్స్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అన్ని ఆలోచనలే ఉండుంటాయి. ఓకే, అంటే గవర్నమెంట్ 15 లక్షలు ఇస్తాము అట్లాంటి ప్రకటనలు అది ఇంతకుముందు కూడా గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ స్కీమ్ మొదటి నుంచి ఉంది. ఏంటంటే గ్రామాల లోపల ఇది నాన్ పొలిటికల్ పొజిషన్. మొదటి నుంచి మనం 1958 లోపల గ్రామ పంచాయతీ మొదలెట్టినప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీ లోపల ఒక యునానిమస్ వ్యూ ఉండాలనేది ఒక ఆదర్శవంతమైన ఆలోచన. అది మొదటి నుంచి ఉంది. మనం ఇంతకుముందు కూడా 10 లక్షలు ఉంది మనకు పారితోషికం ఇవ్వడము పోయినసారి కూడా ఇచ్చాం 2013లో జరిగినప్పుడు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం వారి ప్రణాళిక ఉంది. ఇంకొక పారితోషికం ఇస్తే అందులో ఇబ్బంది ఏమి లేదు. ఎందుకోసం అంటే యునానిమస్ వాలంటరీగా వస్తే అందరికీ సంతోషించదగ్గ విషయమే అది. ఓకే, బట్ సార్ స్టేట్లో అసెంబ్లీ జరగడం ఎన్నికలు నడుస్తున్న టైంలో, ఈ కోడ్ ఉన్న టైంలో అసెంబ్లీ జరగడం కానీ మంత్రివర్గ విస్తరణ లాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఏమన్నా ఇబ్బంది ఉంటుంది? అది అలాంటి సమస్య ఏమి ఉండదు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి వస్తే తప్పకుండా దాని మీద క్లారిఫికేషన్ ఇస్తాం. ఏ జిల్లాకు ఎవరు అబ్జర్వర్ అనేది ఎట్లా తెలుసుకోవాలి సార్? వి విల్ పుట్ ఇట్ ఇన్ అవర్ వెబ్సైట్ ఇమీడియట్లీ. ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర. ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఆర్డర్ కాపీ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రిజర్వేషన్లో అత్యధిక స్థానాలు జనరల్ కావడంతో పల్లెల్లో పోటీ పెరిగింది. మద్దతు కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఆశావాహులు. ఒకే పార్టీలో పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక నేతలకి తలనొప్పిగా మారింది. పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. సర్పంచ్గా పోటీ చేసేందుకు ఆశావాహులు సిద్ధమవుతున్నారు. పార్టీల నుంచి అవకాశం రాకపోయినా బరిలో నిలుస్తామంటూ తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార పార్టీ నేతలకు సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. గ్రామాల్లో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేయాలని ప్రయత్నిస్తుంటే బరిలో నిలిచే కార్యకర్తలు మాత్రం లీడర్ల మాట వినటం లేదు. అధిష్టానం సూచనతో గ్రామాల్లో సర్పంచ్ ఎంపిక ఏకగ్రీవం చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నా లాభం లేకుండా పోతోంది. కొన్ని గ్రామాల్లో పార్టీల్లో గ్రూపులు ఉండటంతో ఎవరి పేరు ఖరారు చేయాలో ఎమ్మెల్యేలకు అర్థం కావటం లేదు. ఒకరికి మద్దతిస్తే మరో వర్గం దూరమవుతుందనే భయంతో అభ్యర్థుల ఎంపికను మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలకు అప్పగించారు. సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు 10 లక్షల నజరానా ప్రకటించింది సర్కార్. ఈ నిధులు గ్రామాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయంటున్నారు ఎమ్మెల్యేలు. ఎన్నికలు లేకుండానే సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో పంచాయతీ పోరులో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు యువకులు. చదువు కోసం, ఉద్యోగం కోసం పట్టణాలకు వెళ్లిన వాళ్లంతా సొంతూళ్లకు బాట పడుతున్నారు. వృత్తిని పక్కన పెట్టి పల్లెపోరులోకి దిగుతున్నారు. అటు నల్గొండ జిల్లాలోనూ పంచాయతీ ఎన్నికల హడావిడి కలిసొస్తోంది. ఆశావాహులు ఇప్పటికే పల్లెల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపిక పార్టీల నేతలకు కష్టమవుతోంది. నల్గొండ జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలుండగా వీటిల్లో ప్రస్తుతం 837 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. మరో 7 గ్రామ పంచాయతీల పదవీకాలం పూర్తి కాలేదు. కొత్తగా ఈసారి గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య పెరిగింది. తండాలను పంచాయతీలుగా చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే. గిరిజన గ్రామ పంచాయతీలనన్నింటినీ వారికే రిజర్వ్ చేశారు అధికారులు. దీంతో జిల్లాలో 104 గ్రామ పంచాయతీలు గిరిజనులకే రిజర్వ్ అయ్యాయి. వీటితో పాటు రిజర్వేషన్ల కోటాతో అదనంగా మరో 69 పంచాయతీలు కేటాయించడంతో ఈసారి గిరిజన సర్పంచుల సంఖ్య 173కు చేరింది. ఎస్సీలకు 136, బీసీలకు 165, అన్రిజర్వ్డ్గా 370 పంచాయతీలను ప్రకటించారు. వీటిలో మొత్తం 50% మహిళలకు కేటాయించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగేవే అయినా పంచాయతీల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా పార్టీల్లో సందడి మొదలైంది. పార్టీల మద్దతు తీసుకుని బరిలోకి దిగేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎక్కువ మంది యువత పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆశావహులు ఉండడంతో అభ్యర్థుల ఎంపిక నేతలకు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేవారు ఎన్నికల ఖర్చు చూసి ఆందోళన చెందుతున్నారు. అటు అధికార పార్టీలో సర్పంచుల బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న దగ్గర స్థానికంగా మాట్లాడుకుని ఒక అభిప్రాయానికి రావాలనే గ్రామస్థాయి కార్యకర్తలకు సూచిస్తున్నారు. సర్పంచులను ఏకగ్రీవంగా ఎంపిక చేయాలనే నేతల ప్రయత్నాలు కష్టంగానే మారాయి. ఏకగ్రీవం చేసేందుకు ఎక్కువ గ్రామాల్లో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. జిల్లా పరిధిలో 3 రెవెన్యూ డివిజన్లలో 3 విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 21న దేవరకొండ, 25న మిర్యాలగూడ, 30న నల్గొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. పోరుకు సమయం దగ్గర పడడంతో ఆశావహులు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఒకేసారి పెట్టుబడి, 5 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం. ఇదేదో బిజినెస్ టెక్నిక్ లాగానో పెట్టుబడులను ఆకర్షించే వ్యాపార ప్రకటనలా ఉందనుకుంటున్నారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో చాలా మంది అనుసరిస్తున్న సూత్రం ఇదే. కరీంనగర్ జిల్లాలో రియల్ ఎస్టేట్, గ్రానైట్ క్వారీలు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ పదవులపై భూస్వాములు, వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఖర్చు ఎంతైనా పర్వాలేదంటున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్తో గ్రామాల్లో హడావిడి మొదలైంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కోటిన్నర ఖర్చు చేసేందుకైనా రెడీ అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో గ్రానైట్, ఇసుక క్వారీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్పల్లి, జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలాల్లో గ్రానైట్ ఖనిజం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇప్పటికే 300 గుట్టల్లో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. దీని ద్వారా వచ్చే ఆదాయం 100 కోట్లలో ఉంటుంది. ఈ క్వారీలన్నీ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయి. దీంతో సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ పదవులకి డిమాండ్ పెరిగింది. ముడి గ్రానైట్ తవ్వితీసే వ్యాపారులు ఏటా ప్రభుత్వానికి, గ్రామ పంచాయతీకి రాయల్టీ, సీనరేజ్ చెల్లించడంతో పాటు గ్రామ సర్పంచ్కి మామూలిస్తుంటారు. దీంతో ఈ గ్రామాల్లో పదవి దక్కితే దశ తిరిగినట్టేనని భావిస్తున్నారు ఆశావహులు. వార్డు మెంబర్ పదవికి 10 లక్షలు, సర్పంచ్కి కోటిన్నర ఖర్చు పెట్టేందుకు రెడీ అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో గ్రామాల్లో నిర్మాణాలు, భూముల కొనుగోలు, అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో కొత్త జిల్లా కేంద్రాలకు దగ్గరగా ఉన్న గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగింది. రాజకీయాలకు అతీతమైన ఎన్నికలైనప్పటికీ ఎక్కువ ఆదాయం ఉన్న గ్రామాల్లో రాజకీయ నేతల బంధువులు, కుటుంబ సభ్యులే బరిలోకి దిగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మల్లాపూర్ గ్రామ పంచాయతీ ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. తమ గ్రామాన్ని వేరే మండలంలో కలపటాన్ని నిరసిస్తూ ఏడాది క్రితం ఊరినే ఖాళీ చేశారు. మండలాన్ని మార్చాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో చివరికి పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు. ఏడాది క్రితం కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు తమను దూరంగా ఉన్న మండలంలో కలిపారని మల్లాపూర్ ఊరు మొత్తం ఖాళీ అయింది. అక్కడి నుంచి 250 మీటర్ల దూరంలో మరో కొత్త గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఇంద్రవెల్లి మండలంలో ఉండగా తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన సిరికొండలో చేర్చారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ మల్లాపూర్ సహిత 82 గిరిజన కుటుంబాలు ఊరు ఖాళీ చేసి అదే మండలంలోని గౌరపూర్ గ్రామ శివార్లో ఖాళీ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్నారు. తమను ఇంద్రవెల్లి మండలంలోనే కొనసాగించాలని అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఏడాదిగా తమ గ్రామాన్ని ఇంద్రవెల్లి మండలంలో కలపాలని కలెక్టర్ నుంచి సీఎస్ వరకు అందరినీ వేడుకుంటున్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు మల్లాపూర్ గ్రామ పంచాయతీ ప్రజలు. ధర్మసాగర్, భోరజ్గూడ, నిజాంగూడ గ్రామాలు కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నాయి. తమ గోడు ఎవరికి పట్టనందున ఎన్నికల్లో తాము పాల్గొనేది లేదని చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికలను కూడా బహిష్కరిస్తామంటున్నారు ఇక్కడి ప్రజలు. 2.5 సంవత్సరాల నుంచి అధికారుల వెంట తిరిగి అలసిపోయి ఈరోజు ఏదైతే మల్లాపూర్ గ్రామానికి ఎలక్షన్ కోడ్, సర్పంచ్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జీపీ మొత్తం 4 ఆగిటేషన్లు కలిసి ఈరోజు ఎలక్షన్ని బహిష్కరించడం జరిగింది. ఏదైతే గ్రామ తీర్మానం, పంచాయత్ తీర్మానం ఆ 4 గ్రామాలు కలిసి ఆర్డీఓ కానీ, తహసీల్దార్ కానీ, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దగ్గర కూడా వెళ్ళినా ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి మొత్తం 4 ఆగిటేషన్ల ప్రజలు కలిసి ఈరోజు ఎలక్షన్ బహిష్కరించడం జరిగింది. మల్లాపూర్ నుంచి పాత మండల కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ ఈ గ్రామాన్ని కలిపిన సిరికొండ మండల కేంద్రం 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాతల కాలం నుంచి ఈ గ్రామంలో ఉంటున్న తమను అధికారులు కక్షగట్టి కొత్త మండలంలో కలిపారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొత్త మండలమైన సిరికొండతో పాటు రెవెన్యూ డివిజన్, పోలీస్ సర్కిల్, వ్యవసాయ అధికారి కార్యాలయాలు, ఇచ్చోడ, బోధ్, ఆదిలాబాద్ కేంద్రాలకు వెళ్లాలంటే 50 నుంచి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు మల్లాపూర్ వాసులు. మల్లాపూర్ గ్రామాన్ని కొత్త మండలంలో కలపడంతో తమకు కష్టాలు మొదలయ్యాయంటున్నారు గ్రామస్తులు. అప్పటి నుంచి ఏ ఒక్క అధికారి, నాయకుడు తమ గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదంటున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త మండలాలు ఈ మల్లాపూర్కి శాపంగా మారాయి. ఇప్పటికైనా తమకి దగ్గరలో ఉన్న ఇంద్రవెల్లి మండలంలోనే కొనసాగించాలంటున్నారు మల్లాపూర్ గ్రామవాసులు. పోటీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ. మే నెలలో 3 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనుంది జేఎన్టీయూ. మే 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మార్నింగ్ సెషన్, 3 నుంచి 6 వరకు రెండో సెషన్లో పరీక్షలు జరుగుతాయి.
ఈ సెట్ పరీక్షను మే 11న హైదరాబాద్ జేఎన్టీయూ నిర్వహించనుంది. 20న పీఈ సెట్ నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 23, 24 తేదీల్లో ఐసెట్ ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. లా సెట్, పీజీ లా సెట్ పరీక్షలు మే 26న ఓయూ ఆధ్వర్యంలో జరుగుతాయి. మే 27 నుంచి 29 వరకు పీజీ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 30, 31లో ఎన్సెట్ పరీక్షలు జరుగుతాయి. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాల్లో రసావాసు జరిగింది. డీసీసీ ప్రెసిడెంట్ కటకం మృత్యుంజయం, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు వాగ్వాదానికి దిగారు. బూత్ కమిటీ నియామకాలపై విజయ రమణారావు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కటకం మృత్యుంజయం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని విజయ రమణారావును అక్కడి నుంచి పంపించారు. విజయ రమణారావు తీరుపై మండిపడ్డ కార్యకర్తలు ఆయన కారుకు అడ్డుపడి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం కాంతాల్ సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామస్తులు. రిజర్వేషన్ ప్రకారం జనరల్ మహిళకు రావడంతో మొదట్లో చాలా మంది పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఏకగ్రీవం చేసిన గ్రామాలకు ప్రభుత్వం 10 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో గ్రామాభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మాధవరెడ్డి, ప్రేమల చంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తీర్మానం చేశారు. మాది కానగాలు గ్రామం. నన్ను ఎన్నుకున్నారు సర్పంచ్గా. నా నమ్మకంతో నన్ను ఎన్నుకున్నారు. అందరు సహకారంగా నేను అందరు సేవ చేస్తా, గ్రామానికి అభివృద్ధి చేస్తా. ఊరందరికీ ధన్యవాదాలు. చంద్రారెడ్డి దంపతులు అంటే చాలా అభిమానం అందరికీ. అట్లాంటి వ్యక్తి మనకు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేసినాం. మేమే ప్రత్యక్షం పోయి ఆయన అడగడం జరిగితే మీరందరూ సహకరిస్తే నేను ఖచ్చితంగా సర్పంచ్గా బరిలో ఉంటా అని చెప్పి అనడం జరిగింది. గ్రామ ప్రజలందరినీ ఒప్పించి మరీ మెప్పించి ఎలాంటి అవి ఆశించకుండా గ్రామాన్ని మంచి అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో వాళ్ళ దంపతులిద్దరికీ గౌరవించి మేము సహకరించడం జరిగింది. ఏకగ్రీవం చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో మహారాష్ట్రలోని చాలా గ్రామాలు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి. ధర్మాబాద్ పంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్లు నిరాహార దీక్షకు దిగటంతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో బంద్లు, రాస్తారోకాలతో తమ ఆకాంక్షలను గట్టిగా చాటబోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తెలంగాణలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ధర్మాబాద్ తాలూకాలోని 40 గ్రామాలు తీర్మానం చేయగా మరో నియోజకవర్గమైన భోకర్లో కూడా ఈ ఉద్యమం మొదలైంది. ధర్మాబాద్ పరిసర గ్రామాల జనం కొన్ని రోజులుగా తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని ఆందోళన చేస్తున్నారు. 40 గ్రామాల ప్రజా ప్రతినిధులు పంచాయతీ సమితి ఆఫీస్ ముందు నిరాహార దీక్షకు దిగారు. హమ్కో తెలంగాణమే జానేకా హై అనే నినాదం సరిహద్దులోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం కామన్ అయింది. నాయగావ్, ధర్మాబాద్, భోకర్, కిన్వాట్ తాలూకాలో ఉన్న చాలా గ్రామ పంచాయతీల ప్రజలు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్మాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ ఆందోళన మహారాష్ట్ర అంతటా కలకలం రేపుతోంది. మొదట్లో ఒక నియోజకవర్గం మొత్తం తెలంగాణలో విలీనానికి సిద్ధమైతే ఇప్పుడు మరో 2 నియోజకవర్గాలైన భోకర్, కిన్వట్ కూడా ఆ జాబితాలోకి చేరాయి. ఏ దారిలు లేవు, ఏ చెర్ల నీళ్ళు లేవు, ఏ వాటర్ పర్కులేషన్ లేదు, ఏ ప్రకారం మాకు ఏ పథకాలు లేవు తెలంగాణ లెక్క. దానికోసం ముఖ్యమంత్రి గారికి నేను కోరుతున్నా కి బాబా మాకు తెలంగాణ స్టేట్లో తీసుకురాలా.
అదే అంటే ఇక్కడ ఓన్లీ పర్సెంటేజ్ రాజు నడుస్తుంది మా మహారాష్ట్రలో 14 కోట్ల రూపాయలు వచ్చి పడ్డవి ఉన్నాయి కలెక్టరేట్స్కి. అయితే మీ జిల్లా పరిషత్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తలేరు. దానికోసం మేము అంటున్నాం భయ్ మీ ఎన్ఓసి ఇవ్వకుంటే మాకు తెలంగాణలో పోయేది ఎన్ఓసి ఇవ్వండి, ఇదే మేము కోరుకుంటున్నాం ఈ గవర్నమెంట్ అక్కడికని. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున అభ్యర్థుల్ని బరిలోకి దించాలని ఆలోచిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత అనుమతిస్తే నాందేడ్ పార్లమెంటు స్థానంతో పాటు నయగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఉద్యమ నేతలని దించాలని భావిస్తున్నారు. అలాగే భోకర్, కిన్వట్ నుంచి కూడా కార్ పార్టీ నుంచి పోటీకి అభ్యర్థులు రెడీ అవుతున్నారు. तेलंगाना में धर्माबाद को ऐड करो। माननीय मुख्यमंत्री तेलंगाना के केसीआर साहब सेंट्रल में ये मुद्दा रखी है टेक्निकल, जैसे कि पहले आंध्र प्रदेश को तेलंगाना से अलग किए हैं, वैसा अगर पहले धर्माबाद तालुका औरंगाबाद तक था तेलंगाना में, ये तेलंगाना में अगर ऐड हो सकता है टेक्निकल तो ऐड करिए। अगर नहीं अगर ऐड होता है तो महाराष्ट्र में तेलंगाना राष्ट्र समिति ये पार्टी को लाकर धर्माबाद में एमएलए एमपीस यहाँ से भी और पूरे महाराष्ट्र से कॉन्टेस्ट करने के लिए भी वो अगर रेडी है तो यहाँ की जनताओं को सहकार्य करेगी। केसीआर साहब धर्माबाद अगर तेलंगाना में अगर लिए तो बहुत अच्छी बात है। హక్కుల సాధన కోసం కేసీఆర్ చూపిన బాటలోనే నడుస్తామంటున్నారు మహారాష్ట్ర ఉద్యమ నేతలు. ప్రత్యక్ష పోరాటంతో పాటు రాజ్యాంగ హక్కుల సాధనకు కృషి చేయబోతున్నారు. మెజారిటీ ప్రజల నిర్ణయం ఏకపక్షం ఉన్నందున టీఆర్ఎస్ అభ్యర్థులు దిగితే ఖచ్చితంగా గెలుస్తారని ధర్మాబాద్ ఉద్యమకారులు చెప్తున్నారు. అప్పటి వరకు రాస్తారోకో, ధర్నాలతో తమ డిమాండ్స్ వినిపించే ప్రయత్నం చేస్తామంటున్నారు. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఏమీ ఫెసిలిటీ ఇక్కడ గవర్నమెంట్ ఇస్తలేరు. 60 సంవత్సరం ఉన్న వాళ్ళకి ఫెసిలిటీ లేవు. ఈ గవర్నమెంట్ మొత్తం బేఖదర్ చేస్తుంది. ఈ తాలూకా మొత్తం సీఎం మన కేసీఆర్ గారికి కలిసి మేము మొత్తం 45 ఊరులు సర్పంచ్లు మొత్తం కలిసి తెలంగాణలో వస్తాం. రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం గారికి. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్షితులై తెలంగాణలో కలుస్తామంటున్నారు. నిజాం కాలంలో తాము పూర్వపు తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగామని, ఇప్పటికీ ఆ తాలూకాలో 80% మంది తెలుగే మాట్లాడతామని అంటున్నారు. ప్రస్తుతం ధర్మాబాద్ తాలూకా ప్రజల భూ రికార్డులన్నీ ముధోల్ తాలూకాలోనే ఉన్నాయి. ఇప్పటికీ ఎప్పటికీ తాము తెలంగాణ వాళ్లలాగానే ఫీల్ అవుతున్నామంటున్నారు. कि हम जो तेलंगाना में शामिल होने के वास्ते जो हमारा उपोषण चालू है, केसीआर सरकार ने उनको काश्तकार को फसल पैदा करने के वास्ते सीजन वाइज 4-4 हज़ार रुपये देती है, मगर हमारी महाराष्ट्र सरकार की गवर्नमेंट वो नहीं दे सकती। और वो भी प्रॉब्लम है उधर के डिलीवर वो जो बच्ची शादी करने के वास्ते शादी को आती है, जब 1.25 लाख रुपए तेलंगाना केसीआर सरकार दे सकती है, मगर हमारे महाराष्ट्र में वो फैसिलिटी नहीं है। इसलिए हमारे सीमावर्ती धर्माबाद तालुके के ग्राम पंचायत सब सरपंच सोचे हम कि बाबा अपने को जो बिजली है, बिजली भी आंध्रा में 24 तास बिजली मिल सकती, मगर अपने को बिजली दिन में नहीं मिलती, रात में बिजली 8-8 तास पार्ट टाइम में मिल सकती है। ప్రస్తుతం ధర్మాబాద్ పరిసర గ్రామాల్లో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. 8 గంటల విద్యుత్ ఇవ్వట్లేదు. సాగునీరు లేక వ్యవసాయం ఇబ్బందులు పడింది. తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 3 ఏళ్లు గడిచిపోయిందంటున్నారు. ధర్మాబాద్లో రోడ్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉందని చెప్తున్నారు. వారమేమో నైట్లో ఉంటుంది, ఒక వారమేమో పొద్దున ఉంటుంది. అది కూడా సరిగా 6 గంటలు కూడా కరెంట్ నడదు. పొద్దున్న దాకా 12 సార్లు లైట్ వస్తుంది పోతుంది. బోర్లు దాని చేయటి మా బోర్లని ఫ్యూజ్లు లేచిపోతాయి, మోటార్లు కాలిపోతాయి. ఒక 100-200 పైపులు వేసి మేము తడిపియాలంటే సరిగా మేము రోజు ఒక 10 గుంటలు కూడా భూమి పారిస్తలేము. మాపు అయితే ఇదివరకు వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఎవరో రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఏం ఇవ్వాలి, తగ్గిత ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు. వాళ్ళకు కొని స్టెప్లు చేసారు. ఆ స్టెప్లల్లా 110 మందికి కూడా దాని ఫాయిదా కాలి. తెలంగాణలో కలపాలంటూ పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించిన ధర్మాబాద్ ప్రాంత ప్రజల ఆకాంక్ష మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని అన్ని గ్రామాలకు పాకుతోంది. చదువులు ఓ పక్క, ఆకలి మంటలు ఇంకో పక్క. 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల ప్రస్తుత పరిస్థితి ఇది. 10 గంటలకు పైగా స్కూల్లోనే గడపాల్సి ఉండటంతో ఆకలి వల్ల చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు విద్యార్థులు. ప్రభుత్వ స్కూళ్లలో రిజల్ట్ పెంచాలన్న లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారిందా? 10th స్పెషల్ క్లాసులపై ఈ స్టోరీ చూద్దాం. స్కూల్ లైఫ్లో 10th క్లాస్ అంటే చాలు అందరి ఫోకస్ వారిపైనే. 10వ తరగతి అనగానే పిల్లల చదువుపై అటు తల్లిదండ్రులు ఇటు టీచర్లు ప్రత్యేక దృష్టి పెడతారు.
10th రిజల్ట్స్ పైనే ఆయా స్కూళ్ల ప్రతిభ ఆధారపడి ఉంటుంది. అందుకే 10th స్టూడెంట్స్ కు సిలబస్ త్వరగా కంప్లీట్ చేసి స్పెషల్ క్లాసులు నిర్వహిస్తారు. ప్రైవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ స్కూళ్లు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో 10వ తరగతి సిలబస్ రివిజన్ జరుగుతోంది. రిజల్ట్ పర్సెంటేజీ పెంచేందుకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బానే ఉన్నా ఇక్కడి నుంచే విద్యార్థులకు అసలు సమస్య మొదలవుతుంది. రాష్ట్రంలో 428 ప్రభుత్వ హైస్కూళ్లున్నాయి. అందులో చదివే విద్యార్థుల సంఖ్య 2 లక్షలకు పైనే. ఇక స్పెషల్ క్లాసులు మొదలైనప్పటి నుంచి వీరంతా పొద్దున 8 గంటలకే స్కూళ్లకు రావాల్సిన పరిస్థితి. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల వరకు స్కూళ్లల్లోనే ఉండాలి. మొత్తంగా 10 గంటలు విద్యార్థులు స్కూళ్లల్లో గడపాల్సిందే. స్కూల్కి దూరంగా ఉన్న విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేవలం మధ్యాహ్న భోజనంతోనే ఈ 10 గంటలు స్కూల్లో గడపాల్సి రావడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. అర్ధాకలితో చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని చెబుతున్నారు విద్యార్థులు. మాకు స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి. మార్నింగ్ వచ్చి 1 అవర్ జరుగుతుంది, 8 to 9. ఈవినింగ్ 4 to 5 వరకు జరుగుతుంది 1 అవర్. మార్నింగ్ అంటే టిఫిన్ చేసేసి వస్తాము ఇంట్లోనే. ఆఫ్టర్నూన్ మిడ్ డే మీల్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు టీచర్స్, అది కూడా పర్సనల్గా. అంటే మార్నింగ్ కూడా చాలామంది తినకుండా వస్తారు, అంటే క్లాసెస్ తినడం నీరసం అయిపోతారు. అలా కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఇంకా మాకు టీచర్స్ పర్సనల్గా స్నాక్స్ ఇప్పిస్తారు, బిస్కెట్స్ లాంటివి. ఇంకేదైనా ప్రొవైడ్ చేస్తే మేము చదువుకోవడానికి కూడా బాగుంటుంది. మాకు ఎవరైనా ప్రోటీన్స్ ఏమైనా ఫుడ్స్ అందించాలని గవర్నమెంట్ కోరుకుంటుంది. 100% రిజల్ట్స్ సాధించడం కోసం స్పెషల్ క్లాసులు పెట్టడం బాగానే ఉన్నా అదే సమయంలో వారికి కనీస అల్పాహారం ఇవ్వాలని కోరుతున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. అప్పుడే విద్యార్థులు చదువుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని చెప్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు 100% రిజల్ట్స్ రావాలనేటటువంటి పట్టుదలతోని వాడు ఇంటి దగ్గర తినకుండానే ఉదయం పూట చాలా ఎర్లీగా స్కూల్కి స్పెషల్ క్లాసుల కోసం రావాల్సి వస్తూ ఉంది. కాబట్టి గతంలో ఏ రకంగా అయితే మీరు ప్రొవైడ్ చేస్తున్నారో పిల్లలకి స్నాక్స్ కానీ ఇతర సదుపాయాలు కానీ అట్లాంటివి ఈ సంవత్సరం ఇవ్వకపోవడం మాత్రం చాలా అన్యాయం. కాబట్టి రిజల్ట్స్ కావాలా, దాంతోపాటు వాళ్ళ ఆకలిని కూడా చూడండి, ఆ విధంగా ఆ పిల్లలకి సరైన పోషకాహారం ఇవ్వమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. గవర్నమెంట్ స్కూళ్లలో ఉత్తీర్ణత పెంచేందుకు స్పెషల్ క్లాసులు పెడుతున్న విద్యాశాఖ విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యార్థులు నిర్ణీత సమయాన్ని మించి స్కూల్లో గడుపుతున్నా వారికి కనీసం బిస్కెట్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు విద్యాశాఖ. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆకలి మంట చూడలేక టీచర్లే సొంతంగా స్నాక్స్ అందిస్తున్నారు. ఇదే విషయమై విద్యాశాఖను సంప్రదిస్తే స్వచ్ఛంద సంస్థలు దాతల ద్వారా సమకూర్చుకోవాలని ఉచిత సలహాలిస్తుంది. మా దగ్గర ఈసారి ఎస్ఎస్సిలో 37 స్టూడెంట్స్ ఉన్నారండి. అందులో వాళ్ళకి మార్నింగ్ స్పెషల్ క్లాస్ ఉంటుందండి 8 to 9, ఈవినింగ్ 4 to 5 or 6 వరకు కూడా తీసుకుంటాము. మిడ్ డే మీల్స్ అయితే గవర్నమెంట్ వాళ్ళే సప్లై చేస్తారండి. ఈవినింగ్లో మేము కొంతవరకు పిల్లలకి కొన్ని చిన్న స్నాక్స్ మేమే టీచర్స్ వేసుకొని ఇవ్వటం జరుగుతుంది. 10th లో ప్రత్యేకంగా ఏంటంటే స్పెషల్ క్లాసెస్ కానివ్వండి, ఈవినింగ్ స్టడీ అవర్స్ కానివ్వండి, అవి లోకల్ అరేంజ్మెంట్స్ డిఓస్ చేస్తున్నారు. కలెక్టర్స్తో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా ఈవినింగ్ కొన్ని స్నాక్స్ కోసం దానికోసం ఎక్స్ట్రా అవర్స్ ఉన్నప్పుడు పిల్లల కోసం ఎఫర్ట్స్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో వీ హోప్ టు గెట్ గుడ్ రిజల్ట్స్. 10th లో ప్రత్యేకంగా అనేది ఏమి ఉండదు, అలాగా ఫండ్స్ ఉండవు. లోకల్ అరేంజ్మెంట్స్ కాబట్టి మనం డెఫినెట్గా టైం చెప్పలేము, బట్ యాజ్ డేస్ గో బై వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు హ్యాపన్. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది విద్యాశాఖ. స్కూల్స్ కి గ్రాంట్స్ ఉండడంతో వాటితో కొన్ని చోట్ల విద్యార్థులకు స్నాక్స్ ఇచ్చేవారు, మరికొన్ని చోట్ల కలెక్టర్లు సమకూర్చేవారు. ప్రస్తుతం స్కూళ్లకి గ్రాంట్లు లేకపోవడంతో స్నాక్స్ పంపిణీ నిలిచిపోయింది. ఇప్పటికైనా దీనిపై విద్యాశాఖ ఆలోచన చేయాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. రాష్ట్రంలో అయ్యప్ప భక్తుల ఆందోళన కొనసాగుతోంది. కేరళ ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నాలు, శాంతియుత ర్యాలీలు తీస్తున్నారు. సేవ్ శబరిమల అంటూ నినాదాలు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో అయ్యప్ప భక్తులు శని ఆలయం దగ్గర దీపాలు వెలిగించారు. ఆలయ సాంప్రదాయాన్ని కాపాడాలని కోరారు. ర్యాలీ తీశారు. అటు నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడులోనూ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బ్రహ్మచారి అయినటువంటి ప్రపంచంలో ఏకైక టెంపుల్ మన శ్రీ ధర్మశాస్త్ర శబరిమల టెంపుల్. దానిలో లేడీస్కి రావదని ఎక్కడ లేదు స్వామి. కొంచెం నియమం 10 సంవత్సరాల లోపల 50 సంవత్సరాల తర్వాత రమ్మని ఉన్నది. దాన్ని ఒక 200 కాదు, అది ఆలయం ప్రశ్నించినప్పటి నుంచి జరుగుతున్న ఆచారం. దాన్ని పట్టుకొని
అత్యాచారం అని, లేడీస్ అనగదొక్కుతుందని నానా భావాజాలు విదేశీ శక్తులు దాంట్లో ప్రవేశించి మన సంస్కృతిని, మన దేశాన్ని సర్వనాశనం పట్టించడానికి ఇది ఒక ఎత్తు. రద్దీని అట్లాగే ట్రాఫిక్ని నియంత్రిస్తూ నివేదించేవాళ్ళు. ఈ రోజు అదృష్టవంతో కేరళలో జరిగినటువంటి పరిణామాలకి నిరసనగా ఈరోజు జూలుపాడులో ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి తీర్చబోల ఊరేగింపుని చేస్తడం జరిగింది. స్వామి ఆదిలాబాద్ కేంద్రంలోని శనీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం అమావాస్య కావడంతో పెద్ద ఎత్తున వచ్చారు భక్తులు. శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్ర సరస్వతి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరికి నిత్యహారతి ఇచ్చారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. అజాంజాహీ మిల్లును మించిపోయేలా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పిన సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు లాంటి కీలక అంశాలపై దృష్టి పెట్టింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. వరంగల్ అజాంజాహీ మిల్స్ ఒకప్పుడు వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న కంపెనీ. దీనిపై ఆధారపడి రైతులు పత్తి పంటను సాగు చేసేవారు. ఆ పరిశ్రమ కాలగర్భంలో కలిసిపోయినా ఇప్పటికీ అజాంజాహీ మిల్స్ ప్రజల మదిలో చెరగని ముద్ర వేసింది. అయితే ఇప్పుడు ఆ పరిశ్రమను మరిపించేలా మెగా టెక్స్టైల్ పార్క్ శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరంగల్ రూరల్ జిల్లా సాయంపేట, సంగెం మండలాల మధ్య కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. పత్తి రైతులు, నేతన్నలు ఎక్కువగా ఉన్న వరంగల్ జిల్లాలో 1367 ఎకరాల్లో 1150 కోట్ల రూపాయల నిధులతో మెగా టెక్స్టైల్ పార్కును చేపట్టనుంది సర్కార్. గతేడాది అక్టోబర్ 22న సీఎం కేసీఆర్ స్వయంగా పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 1200 ఎకరాల భూసేకరణ కూడా జరిగింది. 22 సంస్థలు ముందుకు రాగా తొలి రోజే అంతర్జాతీయంగా 14 సంస్థలు ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. అప్పటికే 3900 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 66,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా దీన్ని డిజైన్ చేశారు. మరో 20 నుంచి 30 ఎకరాల విషయంలో కొన్ని ఇబ్బందులున్నా అది కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఎన్నికలు, ఇతర కారణాలతో ఏడాది గడువులోగా పనులు పూర్తి కానప్పటికీ 60 కోట్లతో అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. 52 కోట్లతో పార్కు లోపలి ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరో 8 కోట్లతో రైల్ ట్రాక్ వైపు 2 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్, పార్కు చుట్టూరా ప్రహారీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. 300 ఎకరాల భూమిని కొరియా సంస్థ ప్రతినిధులకు అప్పగించారు. మెగా టెక్స్టైల్ పార్క్ కోసం కావలసిన నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ నేరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో 1000 కోట్లతో ప్రధాని మోడీకి ప్రతిపాదనలు అందించారు. పార్కులో పనులు నిర్వహించడానికి పెద్ద మొత్తంలో నీటి వినియోగం ఉంటుంది. ఇందుకోసం గోదావరి నదీ జలాలను చలివాగుకు, అక్కడి నుంచి పార్కు ప్రాంతానికి పైప్ లైన్తో తరలించనున్నారు. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యపు నీటిని తిరిగి శుద్ధి చేసేందుకు సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 400 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మురుగు కాలువల వ్యవస్థ, టెలికమ్యూనికేషన్, వాహనాల కోసం పార్కింగ్, అవసరమైన షెడ్లు, కార్మికులకు వసతి, ఇళ్ల నిర్మాణం, మెడికల్ వసతులకు 350 కోట్లతో ప్రతిపాదనలు అందించారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకు కావచ్చు, భూములకు కావచ్చు, పరిసర ప్రాంతాలకు కూడా పొల్యూట్ కాకుండా ఉండడానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు అది దేశంలోనే ఒక అధునాతనమైనటువంటి
టెక్నాలజీ తోటి ఆ వాటర్ ట్రీట్ అయిన తర్వాత తాగేయడానికి కూడా ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్కు ఒక 400 కోట్ల రూపాయలతోటి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఎంఓయూ చేసుకున్న 23 సంస్థలకు భూములిచ్చేందుకు కావలసిన నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే వారికి కేటాయించిన భూములు అప్పగించే ప్రక్రియ మొదలు కానున్నట్టు చెప్పారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. వచ్చే నెల నాటికి పనులు ప్రారంభమవుతాయని, త్వరలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుతాయని చెబుతున్నారు. ఉద్యోగులకు కావలసిన స్కిల్స్ పెంపొందించేందుకు అవసరమైన పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇమ్మీడియట్ గా పాలిటెక్నిక్ కాలేజీను కూడా జనవరి ఫిబ్రవరిలోనే పిఎస్సి కంపెనీ వాళ్ళను శంకుస్థాపన చేసి ప్రారంభిస్తే ఈ అకాడమిక్ ఇయర్కే జూన్ కల్లా అందించాలని చెప్పి వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్కే కొన్ని కంపెనీలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మరి తీవ్రంగా ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత యువతకు అత్యధికంగా మరి ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, ముఖ్యంగా మహిళలకు కూడా టెక్నికల్ వర్క్, ఎంబ్రాయిడింగ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నాం. అసెంబ్లీ ఎన్నికలుండటంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పార్కు నిర్మాణంపై సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టడంతో కొలువులపై స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న ఖమ్మం జిల్లాలో మళ్లీ పుంజుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పంచాయతీ ఎన్నికలే టార్గెట్ గా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంత్రి పదవి కూడా ఆయనకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెక్ చెప్పాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రిగా చేసిన జలగం వెంగళరావు తర్వాత అంత పేరున్నది తుమ్మల నాగేశ్వరరావుకే. 1983లో టీడీపీలో చేరి 1985లో సత్తుపల్లి నుంచి మొదటిసారి విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి అయ్యారు. గెలిచినప్పటి నుంచి జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారారు. తనకంటూ బలమైన క్యాడర్ తయారు చేసుకున్నారు. రాష్ట్ర విభజనతో సీఎం కేసీఆర్ పిలుపుతో టీడీపీని వీడి 2014 సెప్టెంబర్ 5న టీఆర్ఎస్ లో చేరారు. మళ్లీ మంత్రి అయ్యారు. పాలేరు ఉప ఎన్నికల్లో 47,000 మెజార్టీతో గెలిచారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కొత్తగా వచ్చిన అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతుల్లో ఓడిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే ఖమ్మం జిల్లా తరపున మంత్రివర్గంలో ఎవరికి చోటిస్తారన్న దానిపై చర్చ నడుస్తోంది. సత్తుపల్లి నుంచి టీడీపీ తరపున ఎన్నికైన సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి పదవి ఇస్తారన్న పుకార్లు వస్తున్నాయి. జిల్లా నుంచి గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ ను కాదని సండ్రకు ఇచ్చే అవకాశాలు లేవు. అందుకే ఖమ్మం జిల్లా విషయంలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తారని అనుకుంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పదవి మరోసారి తుమ్మల నాగేశ్వరరావునే వరిస్తుందన్న టాక్ కూడా నడుస్తోంది. ఇటీవల పాలేరు నియోజకవర్గ సమావేశంలో తుమ్మల అనుచరులతో పాటు వైరా, సత్తుపల్లి నుంచి ఓడిన మదన్ లాల్, పిడమర్తి రవి కూడా పాల్గొన్నారు. కార్యకర్తలంతా జిల్లాలో టీఆర్ఎస్ ఓటమికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డియే కారణమని ఆరోపించారు. అయితే తుమ్మల మాత్రం జిల్లా మంత్రిగా పార్టీ ఓడిన 9 స్థానాలకు తానే బాధ్యత వహిస్తానన్నారు. అంతేకాకుండా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమైనప్పటికీ మన రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా వాటిని బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ఓటమికి నేనే బాధ్యత స్వీకరిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నా. రాజకీయాల్లో ఎన్ని కారణాలున్నా ఓటమిని భరాయించే శక్తి కూడా ఉండాలి. గెలుపుని మళ్ళీ ఆస్వాదించేటటువంటి ధైర్యాన్ని కూడా మీకు కలగాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు సెక్యూరిటీని 4+4 చేయడంతో పాటు 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా ఖమ్మం నుంచి కాన్వాయ్లోకి పంపారు. ఇదంతా చూస్తుంటే మంత్రి పదవి తుమ్మలకే వరిస్తుందన్న సంకేతాలున్నాయని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు మెజార్టీ పంచాయతీలు టీఆర్ఎస్ కి దక్కేలా తుమ్మల ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ ఈసారి జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రికే చెక్ పవర్ ఇచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల తుమ్మలను మంత్రిని చేసి జిల్లాలో అభివృద్ధి పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అటు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కంట్రోల్ చేసేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు.
జాతీయ రహదారి పక్కన ఉన్న ఓం టైర్స్, రాజరాజేశ్వర సూపర్ మార్కెట్, అయ్యప్ప ఆటోమొబైల్స్ లో వరుస దొంగతనాలు చేశారు. ₹1,00,000 పైగా చోరీ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఉదయం 10:30కు ప్రారంభం కావాల్సి ఉన్నా మధ్యాహ్నం వరకు 6 జెడ్పీటీసీలు మాత్రమే వచ్చారు. దాంతో సమావేశాన్ని వాయిదా వేశారు అధికారులు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత తేదీని ప్రకటిస్తామన్నారు. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భాగ్యనగర్ అంజనీ ట్రైన్లో మహారాష్ట్రకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 3 లక్షల విలువైన 150 క్వింటల రేషన్ బియ్యంను సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా బాసరలో సాక్ష్యం తెలంగాణ అఖిల భారతీయ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ట్రైనింగ్ లో చాలా మంది దివ్యాంగులు హాజరయ్యారు. బాసరలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా తమకి సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కుమ్మర్ తండాలో విషాదం జరిగింది. గోవిందస్వామి ఆలయంలో దోసన్ల కవిత అనే 4వ తరగతి విద్యార్థిని స్వామివారి దర్శనం కోసం వచ్చి విద్యుత్ షాక్తో చనిపోయింది. పూజలు చేసిన తర్వాత ప్రసాదం తీసుకుని గోడపై కాలు పెట్టడంతో విద్యుత్ వైరు తగిలి షాక్ కొట్టింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళా పోలీసులకు కరాటే, యోగా కార్యక్రమం ప్రారంభించారు కమిషనర్ కమలాసన్ రెడ్డి. మహిళా పోలీసులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా వారి సేవలు విస్తృతంగా వినియోగించుకోవచ్చన్నారు. ట్రైనింగ్ లో పాల్గొన్న 80 మంది మహిళా పోలీసులకు ఆరోగ్యంతో పాటు శారీరక ఫిట్నెస్ కోసం కూడా ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మున్సిపాలిటీ ఉద్యోగులు స్వచ్ఛ సర్వేక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇళ్లల్లో తడి, పొడి చెత్తని వేరు చేయాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు మున్సిపల్ కమిషనర్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 అవార్డుకి ఎంపిక చేసేందుకు పట్టణంలో కేంద్ర బృందం పర్యటించనున్నట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బస్టాండ్ దగ్గరలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. తెలంగాణ ఉద్యమంలో ఆమె చేసిన పోరాటం మరవలేనిదన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అంతకుముందు కళాకారులు ర్యాలీ నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు ఎమ్మెల్యే. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం చేపట్టిన ఆందోళనలు 3వ రోజుకు చేరాయి. ఇవాళ బంద్ ప్రకటించి నిరసన తెలిపారు. నారాయణపేటను జిల్లాగా ప్రకటించడంతో అన్ని వసతులు ఉన్న మక్తల్ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో గంజాయి సాగును గుర్తించారు పోలీసులు. 2పై కేసు ఫైల్ చేశారు. పర్వతగిరి శివారు రేకుల తండాలో అంతర్ పంటగా దీన్ని సాగు చేస్తున్నారు. మిర్చి మొక్కల మధ్యలో 150 గంజాయి మొక్కలను పెంచారు నిందితులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీని ప్రారంభించారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. తహసీల్దార్ కార్యాలయం నుంచి మున్సిపాలిటీ ఆఫీస్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పాల్గొని సైకిల్ తొక్కారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కోరారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని సూచించారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.